ఆయన పక్కన ఆయన సింహాసనములో దేవదూతలను కూర్చోబెట్టుకోవాలి అని అనుకోలేదు, నరులను కూర్చోబెట్టుకోవాలి. దేవుని పోలిక సృష్టిలో ఏ జీవికి లేక దేవదూతలకి ఇవ్వలేదు, మనుషులకు మాత్రమే ఆయన పోలిక ఇచ్చారు. మనుషులకు దేవుని పోలిక ఎందుకు ఇచ్చారు? ఆయన పక్కన కూర్చోబెట్టుకోవాలి. వెలుగయున్న దేవా, వెలుగు కమ్మని పలికిన దేవా, నేను లోకమునకు వెలుగయున్నాను అని సెలవిచ్చిన దేవా, మీకు స్తోత్రములు. దేవా, రక్షణలో నేను వెలుగుదును. దేవా, పరిశుద్ధతలో నేను వెలుగుదును. దేవా, విశ్వాసములో నేను వెలుగుదును. మరణాతా, 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 మరణాతా. బలో క్రీస్తు మహారాజుకో. మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనం. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొందియున్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాం. ప్రార్థన చేసేటప్పుడు ఎలాగుండాలో దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రార్థన చేయునప్పుడు మీరు అడిగిన వల్ల దేవుడిచ్చారు, పొంది ఉన్నాం, అయిపోయింది. నేను అడిగేశాను, దేవుడు చేసేశారు,
జయము రాక పూర్వమే జయమను జనులకు జయమగును. ప్రార్థన నెరవేరక ముందే నెరవేరిందని నమ్మేయాలట. మీలో చాలా మంది ప్రార్థన చేస్తారు, నెరవేర్పులు ఉండవు. కొన్ని ప్రార్థనలు 50 ఏండ్లుగా చేస్తున్నారు, నెరవేర్పు ఉండదు. నెరవేర్పు కలిగిన ప్రార్థన చేయాలి. ఓ తల్లి ఆడ కుమారుడు భయంకర పచ్చి త్రాగుబోతు. ఆ కుమారుని కొరకు మోకరించి అడిగేదట, తండ్రి నా కుమారుడు త్రాగుబోతు, భయంకరుడు, లేని అలవాట్లేదు, నా కుమారుడు మారి మీ సేవ చేయాలి అని ప్రార్థించింది. ఓ సంవత్సరం కాదు, 30 సంవత్సరాలు ప్రార్థించిందట. అమనేదట ఎప్పుడు ఖచ్చితంగా నా కుమారుడు మారుతాడు అనే ప్రార్థన చేసేది. 30 సంవత్సరాలకి ఆమె ప్రార్థన చేస్తుండగా ఒక రాత్రి ఆ కుమారుడు బయలుదేరి తప్పత్రాగి వస్తుండగా వెనక నుంచి ఒక స్వరం వినబడుతుంది. అతని పేరే అగస్టిన్. ఓ అగస్టిన్, 30 సంవత్సరాలుగా నీ తల్లి నా సన్నిధిలో కన్నీళ్లు కార్చొచ్చు ఉంది. ఎంతకాలం ఇలాగుంటావు? నీ తల్లి ప్రార్థన ఆలకించి నీ దగ్గరికి వచ్చాను. అగస్టిన్ అడుగుతాడు, ఎవరు మీరు? నీ తల్లి మౌనికమ్మ ప్రార్థన విన్నటువంటి దేవుణ్ణి నీ తల్లి ప్రార్థన చేస్తుంది, నేను మార్చడానికి. అగస్టిన్ ఆ మాటలు విని ఇంటికి వచ్చాడు. బెల్ కొట్టాడు. పని మనిషి వచ్చి ఆశ్చర్యపోయింది, ఈ టైంలో రాడు కదా, ఏమి వాడు త్వరగొచ్చాడు. అడుగుతున్నాడు, మమ్మ ఎక్కడుంది? అమ్మని ఎప్పుడు అడగడే, రావడం త్వరగొచ్చాడు, ఇదొక ఆశ్చర్యం. అమ్మని అడుగుతున్నాడు, ఆశ్చర్యం. ఎక్కడుంటుందయ్యా? ఆ పైన ఉందయ్యా. ఏం చేస్తుంది? ఏం చేస్తుందయ్యా? ఆ ప్రార్థన గదిలో ప్రార్థన చేస్తుందయ్యా. స్నానం చేసుకుని బట్టలు మార్చుకుని తల్లి గదిలోకి వెళ్తాడు. తల్లి పక్కనే మోకరిస్తాడు, ఏడుస్తున్నాడు. తల్లికి కళ్ళు తెరవలేదు, వినిపిస్తుంది కుమారుని స్వరం, ఏడుస్తున్న స్వరం, ప్రార్థిస్తున్న స్వరం, దేవా అంటున్న స్వరం, దేవానిని పాపినంటున్న స్వరం. ప్రార్థన ముగించుకుని కళ్ళు తెరిచేటప్పటికి కుమారుడు తల్లిని గట్టిగా పట్టుకుని ఏడుస్తున్నాడు. అమ్మా, దేవునికి మాట ఇచ్చాను, నీకు మాట ఇస్తున్నాను, ఇక నుంచి ఆ దుర్భరమైన జీవితాన్ని జీవించమని. బలో యేసు మహారాజుకు తాను వెళ్ళి సేవ ప్రారంభించాడు. తల్లంది, ఒరే నీవు ఇక్కడ కాదు, అడవిలోకి వెళ్ళి సేవ చేయి. అడవి మనుషుల మధ్యకి వెళ్ళి సేవ చేసి అక్కడ చిన్న కొట్టమేసి చిన్నపిల్లలకి చదువు చెప్పి చిన్నపిల్లలను దేవదూతలు నాటి వాళ్ళని దానికి ఏంజిలాండ్ అని పేరు పెట్టాడు. ఏంజిలాండ్ దూత కదా, ఏంజిలాండ్ అని పేరు పెట్టాడు. ఏంజిలాండ్ అనే పేరే ఆ తర్వాత ఇంగ్లాండ్ అనే ఆ దేశంగా పేరు పొందింది. యేసు మహారాజుకు తల్లి మౌనికమ్మ విశ్వాసముతో ప్రార్థించింది. ఈరోజు మీ అందరికీ తెలియచేసే మాట ఏమిటంటే, విశ్వాస జీవితాన్ని కలిగి ఉండాలి. అయితే ఈ విశ్వాస జీవితంలో 4 రకములైనటువంటి అంశాలు మీరు బాగా నేర్చుకోవాలి. దైవజనుడు, బైబిల్ మిషన్ అందుకున్న దేవదాసు వై గారు గొప్ప బైబిల్ పండితులై ఉన్నారు. 4 రకములైనటువంటి నేత్రములను గురించి బైబిల్ బట్టి తెలియచేశారు. ఒక నేత్రం ఏమిటంటే శరీర నేత్రం. ఈ శరీర నేత్రాలతో మనము మనుషుల్ని చూస్తున్నాం, సృష్టిని చూస్తున్నాం, మన చుట్టూ ఉన్న వాటిని మనము చూస్తున్నాం శరీర నేత్రాలతో. ఆదికాండము 3వ అధ్యాయం 6వ వచనములో, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనది ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. ఈ వచనములో చూస్తే మొదటి స్త్రీ దేవుడు తినవద్దనే ఫలాలు ఆమెకి రమ్యముగా కంటికి ఇంపుగా కనిపించాయి. అలాగే ఈ శరీర నేత్రాలకి ఈ లోకములో ఏదేదో అందంగా కనబడద్ది. దాన్ని చూచి మనిషి తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. పాపాన్ని చూచిన వ్యక్తి ఆ పాపం తన శిరస్సులోకి వస్తుంది.
శిరస్సులో నుండి శరీరములోకి వెళ్ళిపోద్ది ఆ పాపం. శరీరములోకి వెళ్ళిపోయిన తరువాత ఈ శరీరం ఖచ్చితంగా పాపం చేయాలంటది. ఒక స్త్రీని మోగపు చూపుతో చూచు ప్రతి వాడు ఆమెతో పాపము చేసిన వాడే అని ప్రభు చెప్పారు. చూస్తేనే పాపం. ఒకనాటి కాలంలో అబ్రహాము యొక్క మందల కాపరులకును లోతు యొక్క మందల కాపరులకును విభేదం వచ్చినప్పుడు, ఇది పెద్దోళ్ళ వరకెళ్ళి, అయితే లోతుతో అన్నాడు అబ్రహాము, లోతు నీకేం కావాలో కోరుకో, నువ్వు కోరుకున్న ఏరియాలో నీవు ఉండు, నా ఏరియాలో నేను ఉంటాను. 13వ అధ్యాయం ఆదికాండం 10వ వచనములో చూస్తే లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయకమునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఎట్లా కన్నులెత్తి చూస్తే ఆ తోట యెహోవా తోటలే కనిపించింది. ఆ ప్రాంతం అంతా సొదొమ ప్రాంతం కంటికి చాలా ఇంపుగా కనబడుతుంది. నీళ్లు పారే చోటు, ఆ ప్రాంతంలో నీటి మడుగులు ఉన్నాయి. అంటే ఏదైనా తోట కనబడినట్లుగా అంత బాగా కనబడుతుంది. ఐగుప్తు దేశం ఎట్లా ఉంటుందో ఆ రీతిగా కనబడుతుంది సొదొమ ప్రాంతం. అబ్రహాముకేమో ఎడారి ప్రాంతం వచ్చింది. అబ్రహాము యొక్క విశ్వాసం ఏమిటంటే, నేను నమ్మిన దేవుడు గొప్ప దేవుడు, నేను ఎడారిలో ఉన్నా కానీ అక్కడ నా ప్రాంతాన్ని దేవుడు ఆశీర్వదించడానికి సమర్థుడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఈ రోజున నీ శరీర నేత్రాలు నిన్ను అభ్యంతరము చేస్తుంటాయి. శరీర నేత్రముల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మత్తయి వ్రాసినటువంటి సువార్త 5వ అధ్యాయము 28వ వచనం, నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును నీ కడుకను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాని పెరికి నీ యొద్ద నుండి పారవేయుము. నీ తలపై నుంచి పక్షులు వెళ్ళొచ్చు గాని నీ తలపై గూడు కట్టుకోకూడదు. నీ కన్ను నిన్ను అభ్యంతరం చేస్తుంది. ఒక స్త్రీని లేక ఒక పురుషుణ్ణి, ఓ యవనస్తురాల్ని, ఓ యవనస్తుణ్ణి చూచున్నప్పుడు పాపపు పరిస్థితి కనబడుద్ది. నీ కన్ను నిన్ను అభ్యంతరం చేస్తే ఆ కంట్లో ఉండే పాపాన్ని తీసివేసుకో. కనుక మొదటి నేత్రాలు ఏమిటంటే శరీర నేత్రం. ఇక రెండవ నేత్రం విశ్వాస నేత్రం. ఇది ఉండవలసిన నేత్రం. విశ్వాసముతో దేవుని చూచే రీతి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం, విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు. ఎవరిని చూచారట? ఈ యొక్క మోషే విశ్వాస కన్నులతో చూస్తున్నాడు దేవుణ్ణి. నేను ఒక రాజు కుమారుణ్ణి, ఓ రాజునిక్కడ, ఈ అధికారము ఇది కాదు. ఫరో కుమార్తెగా ఓ రాజును అనిపించుకునే దానికంటే దేవుని ప్రజల కొరకు నేను నిందించబడిన పర్లేదు అని చెప్పి అనుకుని విశ్వాసముతో దేవుని వైపు చూచాడు. ఈరోజు మీకు తెలియజేసే మాట ఏమిటంటే, మీలో ఎంతమందికి విశ్వాస కన్నులు ఉన్నాయి? 11వ అధ్యాయం 13వ వచనములో కూడా చూస్తే, వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము కలవారై మృతి పొందిరి. యేసుక్రీస్తు ప్రభుని మోషే చూడలేదు, అబ్రహాము చూడలేదు, పాత నిబంధన భక్తులు చూడలేదు. కానీ చూచినట్లుగానే వాగ్దాన ఫలాన్ని కన్నులారా చూడకపోయినా చూచినట్లుగానే, అంటే వారికి ఉన్నది ఏమిటంటే విశ్వాస నేత్రాలు. పేతురు వ్రాసినటువంటి మొదటి పత్రికలో 1వ అధ్యాయము 8వ వచనములో, మీరాయనను చూడకపోయినను
చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. పేతురు గారు అంటున్నారు, సంగమా మీరు ఆయన చూడకపోయినా కానీ మీరు ఆయన ప్రేమిస్తున్నారు. యేసు నమ్మిన వ్యక్తికి ఏముండాలంటే విశ్వాసము. ఈ మందిరంలో దేవుడు నాకు కనబడలేదు, కానీ విశ్వాస నేత్రాలతో ఆయన చూస్తున్నాను. దూరము నుండి వారు చూచి అన్నట్లుగా నేను విశ్వాసముతో, ఇక్కడ పేతురు గారు అంటున్నారు, మీరు ఆయన చూడకపోయినా మీరు ఆయన ప్రేమిస్తున్నారు. హెబ్రీ పత్రిక 12:2 మనము కూడా సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమున కర్తయ్యు దాని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు, యేసు వైపు చూచుచు, అందరు వినాలి, యేసు వైపు విశ్వాస నేత్రములతో ఆయన వైపు చూస్తూ, విశ్వాస నేత్రములు వీక్షించుచున్నవి. చేతులు పైకెత్తాం. విశ్వాస నేత్రములు వీక్షించుచున్నవి. ఓ నది ఓ నాటు సన్ముఖించు నది ఓ నాటు రోమాపత్రిక 4:17 తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట, మృతులను సజీవులుగా చేయువాడు లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడట. లేనివి ఉన్నట్టుగా పిలిచే దేవుడు. 21 మనము చూస్తే అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గుచ్చి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. అబ్రహామట బలము పొందాడు. దేన్ని బట్టి? కొంతమందికి డబ్బు బలం, ఉద్యోగమే బలం, ఆడు కుటుంబమే బలం, తండ్రే బలం, తల్లి బలం. తండ్రి చనిపోతే నా బలం పోయిందంటారు, కుమారుడు చనిపోతే నా బలం పోయిందంటారు. కానీ అబ్రహాముకున్న బలం ఏమిటంటే దేవుడే అబ్రహాముకు బలమట. దేవుడు విశ్వాసము వలన. అబ్రహాము అనుకుంటాడు, దేవుడు నాకున్నారో నాకేమి భయం లేదు. విశ్వాసము వలన బలము పొందెను. ఈ రోజు మీ అందరికి తెలియచేసే మాట ఏమిటంటే, ఈ బలము మీకుందా? విశ్వాస బలాన్ని మీరు కలిగి ఉన్నారా? విశ్వాస నేత్రాలు మీకున్నాయా? అందుకని దైవజనుడు మాట్లాడిన కొన్ని విషయాలు పరమగీతంలో, ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గముగా వచ్చు ఈమె ఎవరు అంటే దేవుని మీద ఆనుకున్న సంఘం. విశ్వాసి దేవునిపై ఆనుకోవాలి. ఈ విషయాన్ని తెలియచేస్తూ, నిన్ను గురించి నీ మీద నీవు ఆనుకొనకము. నీ మీద నీవు ఆనుకుంటే అది విశ్వాస లక్షణము కాదు, దేవునిపై నమ్మినట్లు కాదు. నీ మీద నీవు ఆనుకోకు. 2, నీ బంధువులను నమ్మి వారి మీద ఆనుకొనకము. 3, నీ స్నేహితులను నమ్మి వారి మీద ఆనుకోకు. 4, నీ ఇరుగు పొరుగు వారిని నమ్మి వారి మీద ఆనుకోకు. నీ వీధిలో వారిని నమ్మి వారిని ఆనుకోకు. నీ ఊరు వారిని నమ్మి వారి మీద ఆనుకోకు. నీ అధికారులను, సంఘాధిపతులు వాళ్ళని నమ్మి నీ వారి మీద ఆనుకోకు. నీ మతాన్ని నమ్మి దాని మీద, నేను మతాన్ని నమ్మాను కాదు, దేవుని నమ్మాను, సిలువ వేయబడి రక్తము చిందించిన సృష్టికర్త అయిన దేవుని నేను నమ్మాను. మహారాజుకు నీ చందాలు, నీ కానుకలు నమ్మి, నేను చాలా కానుకలు సమర్పించాను దేవునికి,
నేను బాగుంటాను అనుకోకు. నీ జీవితమును నమ్మి దాని మీద అనుకోకు. కొంతమంది నా జీవితం బాగుంది, నేను మంచోడిని, మంచి లక్షణాలు ఉన్నవాడిని అని అంటారు. అలాగుండకూడదు. నీ ప్రజాభిమానమును నమ్మి దాని మీద అనుకోకు. ప్రజాభిమానం, నీ వీధిలో వాళ్ళని గౌరవిస్తారు, నేను ప్రేమిస్తారు, నేను ఆనర్ చేస్తారు. దాన్ని నమ్మి దాని మీద అనుకోకు. నీ వృత్తిని నమ్మి దాని మీద అనుకోకు. నా వృత్తి ఉంది చాలు అని కాదు. నీ వృత్తిని నమ్మి దాని మీద అనుకోకు. నీ శరీరమును, నీ బలమును నమ్మి దాని మీద అనుకోకు. నీ జ్ఞానమును నమ్మి దాని మీద ఆనుకోకు. ఎవరి మీద ఆనుకోవాలి చెప్పండి? విశ్వాస నేత్రాలు ఉన్న వాళ్ళు వారు అనుకునేది ఏమిటంటే విశ్వాసంగా దేవుని వైపు చూస్తారు, పరలోకాన్ని చూస్తారు. విశ్వాస నేత్రాలతో పరలోకమందున్న దేవుని సింహాసనాన్ని చూస్తారు. దేవుని కుడి పార్శ్వమందున్న సిలువ వేయబడిన క్రీస్తు వైపు చూస్తారు. మహిమలో ఉన్న ప్రభు వైపు పరలోకాన్ని చూస్తారు, మహిమను చూస్తారు. విశ్వాస నేత్రం. మీలో ఎంతమందికి విశ్వాస నేత్రాలు ఉన్నాయో? దైవజనుడు, బైబిల్ మిషన్ స్థాపకులు 2 విశ్వాసాల గురించి బైబిల్ బట్టి చెప్పారు. ఒకటి రాతి విశ్వాసము, రెండోది ఇసుక విశ్వాసం. రాతి విశ్వాసి నిశ్శబ్ద లక్షణం, దేవుని ఏమి అనరు. రాతి విశ్వాసం ఉన్న వాళ్ళు ఎప్పుడూ దేవుణ్ణి ఏమి అనరు. ఇసుక విశ్వాసం ఉన్నవారు దేవుని మీద నేరము మోపుతారు. దేవా, ఎందుకు ఇలా జరగాలి? ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, నీలో ఉన్న విశ్వాసం రాతి విశ్వాసమా, ఇసుక విశ్వాసం? ఆలోచించుకో. దేవునిపై సనగకు. యోబు 10 మంది పిల్లలు చనిపోయారు, దేవుని మనలేదు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకే మహిమ కలుగుగాక అన్నాడు. రెండవది ఏమిటంటే రాతి విశ్వాసములో ఉన్నవాళ్ళు కష్టం వచ్చింది, దేవుడేమి చేయట్లేదు, ప్రార్థన చేస్తున్నా కష్టమే ఉంది, ఊరుకున్నారు దేవుడు. కొన్నిసార్లు నిశ్శబ్దంగా ఉంటారు. నీ విశ్వాసాన్ని పరీక్షించవచ్చు, నీవెంతవరకు ఉంటావో చూడొచ్చు, ఏమి జవాబు ఇవ్వరు. అలా కష్టం వచ్చింది, దేవుడు ఊరుకున్నను, ఏమి అనరు. రాతి విశ్వాసం ఉన్నవాళ్ళు, ఇసుక విశ్వాసం ఉన్నవాళ్ళు కష్టము వస్తే దేవుడు ఆపు చెయ్యకూడదా అంటారట. దేవుడు ఆపు చేయొచ్చు కదా నా కష్టం రాకుండా. అందుకే బాప్తిస్మం ఇచ్చేటప్పుడు ఓ ప్రమాణం చేస్తాం. కష్టస్థితులలోను, నిరాశ కాలములోను బైబిల్ వాగ్దానాలన్నీ చదువుకొని విశ్వాసములో బలంగా ఉండాలి. నీవు యేసు నమ్మిన వాడికి కష్టాలు ఉంటాయా? అసలే ఉండవా? బైబిల్లో శ్రమ లేని భక్తులు లేరు. ఒకవేళ ఏ శ్రమ లేకపోతే నువ్వు దేవునికి తక్కువ, ఏ శ్రమ లేకపోతే మోకరించు. ప్రభునందు ప్రియమైన విశ్వాసులారా, కష్టం వచ్చింది, దేవుడు ఊరుకున్న ఏమనరు. రాతి విశ్వాసం ఉన్నవాడు. అదే ఇసుక విశ్వాసం ఉన్నవాడు కష్టం వస్తే దేవుడు ఆపు చేయకూడదా అని అంటారు. మూడోది, రాతి విశ్వాసులు దేవునిది తప్పు అని ఏనాడు అనరు. రాతి విశ్వాసులు దేవుని తప్పు, ఇలా చేయకూడదు, ఇలా జరగకూడదు, దేవుని తప్పు అని ఏనాడు అనరు. అదే ఇసుక విశ్వాసం అయితే దేవునిది తప్పు అంటారు. నాలుగోది, దేవునికి ఉన్న నిశ్శబ్ద లక్షణం ఉన్నది కనుక ఏది వచ్చినా ఏది జరిగినా నీకే స్తోత్రం అంటారట. రాతి విశ్వాసులు, ఇసుక విశ్వాసులు విసుక్కుంటారు. ఈ రోజు నేను అడుగుతున్నాను, నీలో ఉన్నది రాతి విశ్వాసమా, ఇసుక విశ్వాసమా? చాలా మంది మనోవిచారం, ఇది ఎలాగైపోయింది, ఇది ఎలాగైపోయింది, ఇట్లా అయిపోయింది, నేను ఎవరికి అక్కర్లేదు, నన్ను ఎవరు గౌరవించరు. నేను సైతాన్ గారు వాడుకున్నప్పుడు నీకు వచ్చే మాటలు, నేను ఎవరికి అక్కర్లేదు, నా భర్తకు అక్కర్లేదు, పిల్లలకి అక్కర్లేదు, నా భార్యకి అక్కర్లేదు. ఏంటి ఎవరికి అక్కర్లేదేంటి? నీ కొరకు సిలువ వేయబడి రక్తం కార్చిన దేవుడి కంటే ఇంకెవరు కావాలి నీకు? నీకు ఆయన కావాలి కదా, ఇంకేం కావాలి?
ఏం చూస్తున్నావు? ఈరోజు మిమ్మల్ని అడిగేది ఏమిటంటే, దేవుని మీద నీకు రాతి విశ్వాసమా లేక ఇసుక విశ్వాసమా? ఏముందో ఒకసారి చూసుకోమని దేవుని సేవకునిగా మీకు తెలియజేస్తున్నాం. అందుకే దైవజనుడు ఆత్మీయ స్వస్థత అనే ఒక బుక్లో స్థిర విశ్వాస విద్య అనబడేటువంటి దాన్ని నేర్పించారు. నెరవేరకపోవడము గల ఆటంకాలు, గురుతులు, నీడలు కనిపించినప్పుడు మరింత ఎక్కువ నమ్మవలెను, ఎక్కువ స్తుతించవలెను. ఒక అంశమును గూర్చి పూర్తిగా ప్రార్థన చేసిన తర్వాత అది నెరవేరును అనగా దేవుని కృప నెరవేరియుండును. ఆ నెరవేర్పు మనకు కనిపించే వరకు నీవేదైనా దేవుని అడిగితే అది దేవునిలో నెరవేరిపోద్ది. ఆ నెరవేర్పు కనిపించేంత వరకు స్తుతించుచునే ఉండాలి, స్తుతించుచునే. బోలో యేసు మహారాజుకు. మీలో మొదటి బాప్తిస్మాన్ని పొంది రెండో బాప్తిస్మాన్ని, పరిశుద్ధాత్మని పొందని వారు ఉంటారు. మోకరించి, దేవా పరిశుద్ధాత్మని నేను పొందలేదయ్యా, ఆత్మ నాకు దయచేయండి దయచేయండి అని అడిగారు. అడిగిన తరువాత అక్కడి నుంచి ఏం చేయాలంటే, నేను అడిగేశాను, నెరవేరిపోయింది, నాకు ఇంకా కనబడలేదు, నెరవేరిపోయింది, దేవుని దృష్టిలో కనబడలేదని, అది కనబడే వరకు స్తుతి చేస్తూనే ఉండాలి. బోలో యేసు మహారాజుకు. అందుకే 7 మెట్లు ధ్యానములో మొదటి మెట్టులో స్తుతి ఉంది, రెండో మెట్లో స్తుతి ఉంది, మూడో మెట్లో స్తుతి ఉంది, నాలుగో మెట్లో స్తుతి ఉంది, ఐదో మెట్టు స్తుతి మెట్టు, ఆరో మెట్టు ప్రార్థన మెట్టు. ప్రార్థన చేసిన తరువాత కూడా స్తుతి చేయాలి. స్థిర విశ్వాస విద్య బాగా నేర్చుకుని స్థిరమైనటువంటి విశ్వాసములో, రాతి విశ్వాసములో ఉండాలి. మొదటి నేత్రము చెప్పండి, శరీర నేత్రము. రెండో నేత్రము చెప్పండి, విశ్వాస నేత్రము. ఇక మూడవది ఏమిటంటే మనోనేత్రము, మనసుకు నేత్రాలు. అందరూ జాగ్రత్తగా వినాలి. అందుకే ఈ కళ్ళు మూసుకుంటే మనోనేత్రము తెరవబడుతుంది. కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనములో చూస్తే, దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనుపరచు, క్రీస్తు మహిమను కనబరచు. సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము, సువార్త ప్రకాశం వారి ప్రకాశింపకుండు నిమిత్తము, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. మనోనేత్రాలకి దేవుని వాక్యం అర్థం కాకుండా ఈ యుగ సంబంధమైన దేవత గుడ్డితనాన్ని కలిగించాడట. అంటే ఈవేళ బైబిల్ తెలుసుకోవాలంటే మనోనేత్రాలు ఉండాలి. మనోనేత్రములు లేకుండా దేవుని తెలుసుకోలేరు, వాక్యాన్ని తెలుసుకోలేరు. ఈ యుగ సంబంధమైన దేవత ఏం కలిగించింది? గుడ్డితనము. అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం. మనోనేత్రాలు మూయబడ్డాయి కాబట్టి విలువ తెలియట్లేదు. నువ్వు దేవుని మందిరానికి వచ్చావు కానీ నీకేం కనబట్టలేదు, నీకేం అర్థం కావట్లేదు. తెరువబడేను నా మనోనేత్రము, తెరువబడేను నా మనోనేత్రము. యేసు నన్ను ముక్తి నందునా, యేసు నన్ను ముక్తి నందునా. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసుల మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేసింది కనుక దేవుని వాక్య మర్మాలు అర్థం కావట్లేదు. దావీదు గారు అన్నారు, మీ యొక్క గ్రంథములో ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరవము. నా కన్నులు మీరు తెరవండి నాయన. గనుక మూడవ నేత్రం ఏమిటంటే మనోనేత్రం. నాలుగవది ఏమిటంటే ఆత్మనేత్రము. ఆత్మనేత్రములతో దేవుని చూడటం.
సంఖ్యాకాండం 12:8. నేను గూఢ భావములతో కాదు, నేను గూఢ భావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. దర్శనముచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడు వినాలి ప్రియులారా, ఏదో స్వప్నములో గూఢ భావాలతో కాదు, కానీ డైరెక్ట్ గా నన్ను చూస్తాడు మోషే. అంటే మోషేకున్న నేత్రములు ఏమిటంటే ఆత్మ నేత్రాలు. కొరింథీ 2:17-18 మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక, అదృశ్యమైన వాటిని నిదానించు చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ, క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా, మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. 4వ నేత్రం ఏమిటంటే ఆత్మ నేత్రము. యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథములో 1:13 చూస్తే తిరుగగా 7 సువర్ణ దీప స్తంభములను, ఆ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన యోహాను గారు పద్మస్ దీవులో ఉండగా ఆత్మ నేత్రాలతో చూస్తున్నారు. మనుష్య కుమారుని పోలిన యొక్కనిని చూచి తిని. అందుకే మీ అందరికి చెప్పేది ఏంటంటే, మీ ఇంట్లో ఒక ప్రార్థన గది ఉండాలి. లేక ఒక 3 ఉంటే, 4 ఉంటే, ఒక 5 మంది ఉంటే మోకరించి మేము దైవ సన్నిధి చేస్తున్నాం. దైవ సన్నిధి చేస్తున్న వారికి కన్నులు తెరవబడి ఆత్మ నేత్రాన్ని దేవుడిచ్చి దేవుడు కనబడి మాట్లాడతారు. అందుకే ఆత్మ నేత్రాలు ఉన్నవారు దర్శనాలు చెబుతారు, కార్యక్రమంలో ఏం జరిగిందో చెబుతారు. పక్క వాళ్ళు ఏంటంటే, నాకు కనబడలేదే, నీకు కనిపించిందే, నీకు శరీర నేత్రాలు ఉన్నాయి, ఆమెకేం ఆత్మ నేత్రాలు ఉన్నాయి. ఈ కార్యక్రమాల్లో మనోనేత్రాలు, ఆత్మ నేత్రాలు నీకు ప్రసాదించబడతాయి. ఈ కార్యక్రమాల ద్వారా నీవు ఎదుగుతావు, బలపడతావు, మేఘమెక్కుతావు, ఆకాశ మండలంలోకి వచ్చిన ప్రభుని కలుసుకుంటావు. అట్టి భాగ్యము దేవుడు మనకెల్లరకు నిండుగా మెండుగా అనుగ్రహించును గాక.